ఏపీ శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాగ్ పోర్టుపై మండలిలో మాట్లాడుతుండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. కాస్త తూలుతూ ఊగిపోయారు. పక్కనే ఉన్న మరో ఎమ్మెల్సీ పట్టుకున్నారు. అసెంబ్లీ అధికారులు వెంటనే వైద్యుల్ని పిలిపించారు. బొత్సకు తన ఛాంబర్లో వైద్య పరీక్షలు చేశారు. ఆయనకు బీపీ 190 నుంచి 120 మధ్య ఉన్నట్లుగా గుర్తించారు వైద్యులు. ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. బీపీ హెచ్చుతగ్గుల వల్లే బొత్సకు కళ్లు తిరిగినట్లు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు వైద్యులు. మండలిలోనే ప్రసంగిస్తుండగానే బొత్స ఒక్కసారిగా కొంత తూలినటువంటి విధంగా వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు వైసీపీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది. నేపథ్యంలో ఆయనకి శాసన మండలిలోనే వైద్య పరీక్షలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, ఆయన్ని హైదరాబాద్కి మరొకసారి తరలించినట్లుగా తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం ఏమంటున్నాయి వైసీపీ శ్రేణులు, ఏమంటున్నారు? బొత్స సత్యనారాయణ శాసన మండలిలో మాట్లాడుతుండగా ఆయన అస్వస్థతకు గురి కావడం జరిగింది. ఇటీవలే బొత్స సత్యనారాయణకు తీవ్రమైనటువంటి అస్వస్థత రావడంతో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ హాస్పిటల్ ఆయన చికిత్స తీసుకున్నారు. చికిత్స తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయన ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం జరుగుతోంది. ఈరోజు ఆయన అసెంబ్లీ సమావేశాల్లో చాలా చురుగ్గా ఉంటూ ప్రభుత్వం మీద ఘాటుగా విమర్శలు చేస్తూ చాలా యాక్టివ్గా ఉండడం జరిగింది. అయితే కాగ్ రిపోర్టు మీద ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఆయనకు బీపీలో వచ్చినటువంటి మార్పుల కారణంగా ఆయన తూలితున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాము. ఆయన అప్పుడు పక్కన్నటువంటి వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు ఆందోళనకు గురి కావడము, ఆయనను వెంటనే ఆ తర్వాత అసెంబ్లీలో ఉన్నటువంటి డిస్పెన్సరీకి తీసుకెళ్లి అక్కడ పరీక్షలు చేయించడం జరిగింది. అక్కడ ఆయనకు బీపీలో తేడా ఉన్నట్లుగా అక్కడ గుర్తించడం జరిగింది. వెంటనే తాత్కాలికంగా ఆయనకు బీపీకి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఇచ్చి ఆయన రెస్ట్ తీసుకోవాలా అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రెగ్యులర్గా ఆయనకు ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో ఆ వైద్యుల చేతనే ఆయనను మిగిలిన అంటే ఈ ప్రథమ చికిత్స తర్వాత మిగిలిన ట్రీట్మెంట్ కంటిన్యూషన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి సలహా ఇవ్వడం జరిగింది. దీంతో బొత్స సత్యనారాయణను హుటాహుటిన హైదరాబాద్కు తరలించినట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే ఆయన గతంలో ఇటీవలనే ఒక 2-3 రోజుల క్రితమే ఆయన అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఆయన ఎందుకు ఈ విధంగా ఒక్కసారిగా నీరసం రావడం అయితేనేమి, తర్వాత తూలి పడిపోయే స్థితి ఎందుకు వచ్చిందనే దాని మీద ఆయన చికిత్స తీసుకొని ఉన్నారు. అయితే వైసీపీ శ్రేణులకు బొత్స సత్యనారాయణ ఒక విధంగా చెప్పాలంటే కనుక అసెంబ్లీలో శాసన మండలిలో ఆయన గట్టిగా మాట్లాడడం అయితేనేమి, ఒకవైపు ఈ అసెంబ్లీ శాసన మండలిలో ఆయన అన్నీ తానై ఆయన నడిపించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బొత్స సత్యనారాయణకు ఆరోగ్య పరిస్థితి ఆ విధంగా ఉండడంతో తీవ్రమైనటువంటి ఆందోళనకు వైసీపీ శ్రేణులు గురి కావడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి పై కూడా జగన్మోహన్ రెడ్డి వాకప్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్కి తీసుకెళ్లి గతంలో ఆయనకు ఎవరైతే చికిత్స చేశారో ఆ వైద్యుల పర్యవేక్షణలోనే ఆయనకు మళ్ళీ తదుపరి చికిత్స కొనసాగించే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఓకే విజయ్ చంద్రన్.